వరంగల్పై వరాల జల్లులు కురిపించారు తెలంగాణ సీఎం కేసీఆర్. జిల్లాకు ఏటా 300 కోట్ల రూపాయలు కేటాయిస్తామని, అభివృద్ధికి స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు కేసీఆర్. వరంగల్లో కొత్త కలెక్టరేట్, 12 అంతస్తులతో సిపి కార్యాలయం, సైనిక్ స్కూల్, మల్టిపుల్ టెక్స్టైల్ పార్క్, అలానే మెడికల్ కాలేజీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామన్నారు సీఎం కేసీఆర్. వరంగల్ పట్టణం తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి చారిత్రక పట్టణం. హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద నగరం తెలంగాణలో వరంగల్. ఉండవలసిన పద్ధతిలో ఈ పట్టణం లేదు. నేను గతంలో వచ్చిన సందర్భాలు కూడా చాలాసార్లు బాధ వ్యక్తీకరించడం జరిగింది. దీనికోసం వరంగల్కు బడ్జెట్లోనే బాజాప్తాగా ఏదో శాంక్షన్ చేస్తాం ఇట్లా చేస్తామని కాకుండా ఒక స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీని వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ తన విధులు నిర్వహిస్తూ ఉంటుంది. ప్రత్యేకమైన పద్ధతిలో అభివృద్ధి కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ చైర్మన్గా వరంగల్కు ఒక స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేయడం జరుగుతుంది. బడ్జెట్లో ప్రతి సంవత్సరం 300 కోట్ల రూపాయలు వరంగల్ అభివృద్ధి కోసం ఖచ్చితంగా కేటాయించడం జరుగుతుంది. దాన్ని ప్రత్యేక అభివృద్ధికి కలెక్టర్ చైర్మన్గా ఒక కమిటీ ఉండి దాన్ని అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా టెక్స్టైల్ పార్క్ ఒకటి, చాలా పెద్ద టెక్స్టైల్ పార్క్, దేశంలోనే అత్యంత పెద్ద టెక్స్టైల్ పార్క్ వరంగల్లో తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ప్రమోట్ చేసే విధంగా ఇతర సంస్థలతో కూడా మాట్లాడినాం. వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు.